అమ్మా తులసి, ఎలా ఉన్నావమ్మా? ఏముండడమే, నీ మీద దిగులుగా ఉంది. నిన్ను విడిచిపెట్టి ఎంతో కాలమైనట్టుంది. ఇప్పుడే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా చేరానమ్మా. నన్ను చూసి ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరేం దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి. రోజు వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ చేస్తానమ్మా. అందరిని అడిగానని చెప్పు. అలాగేనమ్మా, చెప్తాను. అందరూ కిందున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను. మాట్లాడదువు గాని. అమ్మా. ఏంటమ్మా? చూడు, మీరు హ్యాపీగా ఉండాలి. దుర్గమ్మ కోలుకోవాలి. కులాసాగా కబుర్లు చెప్పాలి. సంతోషంగా కలిసిపోయినట్టుండండి. మనం బాధపడుతుంటే ఆ ఇంట్లో దాన్ని చూసి సంబరాలు చేసుకునే మనుషులున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దు. అలాగేలే. పెళ్లి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. ఇదే నాకు నచ్చలేదు. ఆ దేవుడి మీద భారం వేయండమ్మా, ఏమీ అవ్వదు. చాలే, ఆపు. సరే ప్రియా, ఉంటాను. బాయ్. వెళ్ళు, వెళ్ళవే. ఒసే దుర్గా, వెళ్ళవే. ఏదో చెప్పడానికి వచ్చింది, వెనక ముందు ఆడుతోంది. ఏమండి? ఏంటి దుర్గా? మీతో ఒక విషయం మాట్లాడచ్చా? మాట్లాడడానికి వచ్చావు కదా. అయినా ఏంటి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? ఎప్పుడైనా నువ్వు చెప్తే వినేవాడే గాని నువ్వు చెప్పొద్దని అనలేదు కదా. అలానే తత్వం కూడా నాది కాదు కదా. నా దగ్గర మొహమాటం ఎందుకులే, ఏంటో చెప్పు. అంటే రాత్రి మీతో ఒక విషయం చెప్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు అది చెప్పడానికి వచ్చినట్టున్నావు కదా, రాత్రి కుదరలేదని చెప్పడం ఎందుకు? ఆదిత్య పెళ్లి విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చానండి. వాడు పెళ్లి విషయంలో నువ్వెప్పుడో నిర్ణయం తీసుకున్నావు కదా. వెంకటలక్ష్మితోనే వాడి పెళ్ళని ఖచ్చితమైన నిర్ణయం చెప్పావు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్ణయం తీసుకున్నదేముంది? పంతులు గారు ఇప్పట్లో ముహూర్తాలు లేవు అంటున్నారు. ముహూర్తాలు నా చేతుల్లో కూడా ఉండవు కదా. లేవు అంటే చేయడానికి ఏముంది? ముహూర్తాలు వచ్చే వరకు ఆగాల్సిందే. అందుకే నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముహూర్తం లేనప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుని ఏం చేస్తావు? నేను వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఆదిత్య ఎవరి కొడుకో? అదేంటి అలా మాట్లాడుతున్నారు? ఎవరి కొడుకేంటి? మనబ్బాయే. మరి ఎవరో అనామకుడు, బంధం బలగం లేనివాడు, ఇంట్లో పెళ్లి అంగీకారం తెలిపిన వాళ్ళు దొంగచాటుగా వెళ్ళి పెళ్లి చేసుకున్నట్టుగా రిజిస్టర్ మ్యారేజ్ చేయడం ఏంటి? ఒకవేళ వాడు మన కొడుకు కాకపోయినా పెంచింది మనం, పెద్ద చేసింది మనం, విద్యాబుద్ధులు నేర్పించింది మనం. వాడి పెళ్లి చేయడం మన బాధ్యత. అది శాస్త్రం, సాంప్రదాయబద్ధంగా చేయాలి. వాడి సమాజానికి ఏసీపీ కృష్ణప్రసాద్ కొడుకో, కనకదుర్గ కొడుకో. అరే, అంత పెద్ద హోదాలున్న నా కొడుక్కి రిజిస్టర్ మ్యారేజ్ చేయడమా? ముహూర్తాలు లేకపోతే ముహూర్తాలు వచ్చే వరకు ఆగలేవా? రిజిస్టర్ మ్యారేజ్ చేసి కృష్ణప్రసాద్ ఒక్కగానొక్క కొడుక్కి సింపుల్గా మామ అనిపించాడనే అపనింద నాపై వేయించాలనుకుంటున్నావా? నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? పెళ్లి ఖర్చులు కక్కుర్తి పడ్డామనుకుంటారు. అంతా నీ కొడుకు ఇష్టం లేని పెళ్లి చేశామనుకుంటారు. మనం ఈ పెళ్లికి ఇష్టపడ్డాం, ప్రత్యేకంగా నువ్వు ఇష్టపడ్డ పెళ్లి. అలాంటప్పుడు ఎందుకు తొందర? అందరిలా సాంప్రదాయబద్ధంగానే చేద్దాం. కాకపోతే 4 రోజులు వెనక ముందు, అంతే కదా? అర్థమైంది. ఏమర్థమైంది? దాన్ని డిగ్రీ చదివించి కలెక్టర్ని చేస్తానన్నారుగా. ఇప్పుడు నా అభిప్రాయం వద్దు అని పెళ్లి వాయిదా వేసి అనామకుడిగా, అర్భకుడిగా
ఘనంగా చెయ్యాలి, సంప్రదాయంగా చెయ్యాలి అని ముహూర్తాలు వచ్చే వరకు ఆగు అని మళ్ళీ పెళ్లి తప్పించి కలెక్టర్ చదవబోతున్న ఆవిడ గారిని తీసుకొచ్చి ఇదిగో రేపో మాపో కలెక్టర్ అవ్వబోతోందని నన్ను మభ్యపెట్టి ఈలోగా నా మనసు మార్చి వాడితో చెప్పించవచ్చనే అన్ని పద్ధతుల్లో నాతో చెప్పించి మళ్ళీ ఆ తులసికిచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు దుర్గా. నువ్వు ఊహించినట్టుగా తప్పుడు ఉద్దేశాలు నా మనసుకి రావు. నేను ప్రేమించేవాణ్ణే కానీ నిన్ను మోసం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు, ఏనాడు రాదు. తులసంటే ఇష్టం ఉండొచ్చు, అది నా కూతురుతో సమానమే అవ్వచ్చు, నా చెల్లెలంటే నాకు ప్రాణం కావచ్చు, కానీ నిన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. దుర్గా, నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. దూరం ఆలోచిస్తే ఎవరైనా మంచి ఆలోచిస్తారు, కానీ నువ్వు చెడు ఆలోచిస్తున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు. మనం సాంప్రదాయాల్ని పాటించేవాళ్ళం కాబట్టి అలాంటి ముహూర్తాలు వచ్చినప్పుడే చేద్దామంటున్నాను. ఇప్పుడు కూడా శాస్త్రయుక్తంగానే జరిపిస్తానండి. వేద పండితులు పంతుళ్లతో కలిసి వెళతాము, కానీ రిజిస్టర్ మ్యారేజే చేస్తాము. ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది, కానీ రెండు పద్ధతులేంటి కొత్తగా? చాలా మంది పెళ్లిళ్లలో ఇప్పుడు రిజిస్టర్ని పిలిపించి పెళ్లి రిజిస్టర్ చేయించుకుంటారు కదండి. ఇది కూడా అలాగే అనుకోవచ్చుగా. రిజిస్టర్ పెళ్లి కాబట్టి ముహూర్తాలతో పనిలేదు, పంతుళ్ళు ఉంటారు కాబట్టి శాస్త్రానికి విరుద్ధం కాదు. అందుకనే రెండిటినీ కలిపి చేద్దాం అనుకుంటున్నాను. అలా చేయాలనుకున్నప్పుడు నాకెందుకు చెప్పడం? నాకు మాత్రం రిజిస్టర్ మ్యారేజ్ ఇష్టం లేదు. నువ్వు నీ మనసులో మాట చెప్పావు, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అది కాదు ప్రసాదు, ముహూర్తాల కోసం ఆగుతూ పోతూ ఉంటే ఆదిత్య పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతుంది అనుకుంటున్నారు. ఆదిత్యకు పెళ్లి యోగం లేదు అనుకుంటున్నారు. అలా వాడి గురించి నలుగురు అనుకోకుండా ఉండాలనే దుర్గా ఈ ఏర్పాటు చేస్తుంది. బయట ఎవరో ఏదో అంటున్నారని మనం తప్పు చేయకూడదు. మనం చేసే పని అవతలి వాళ్ళు తప్పు పట్టకుండా ఉంటే చాలు. ఏ పని చేసినా మన కోసం చేసుకోవాలి, అది నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. అయినా దుర్గా, నేను మళ్ళీ తులసిని చేసుకోమంటున్నానని అనుమానం నీకెందుకు వస్తుంది? వెంకటలక్ష్మితో పెళ్లికి నేను ఎక్కడ కాదంటాను అనే కదా నా ఆస్తి మొత్తం వెంకటలక్ష్మి పేరు మీద రాయించావు నువ్వు. ఇంకా నీకు ఆ డౌట్ ఎందుకు? లేదు లేదు, మీరు మనసులో ఏదో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయలేను దుర్గా. అరే, ఇంత చెప్పినా రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాను అంటే నీ ఇష్టం. నేనైతే నీ మాట కట్టు చెప్పను. నేను మాత్రం ఈ పెళ్లి అంగీకరించడం లేదు. నేను పురోహితుల్నే పిలిపిస్తాను. మీరు అన్నట్టు సాంప్రదాయంగానే కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తాను. నీ ఇష్టం, నాకు చెప్పొద్దు. ఇంకా నువ్వు ఎటు నడవమంటే అటు నడుస్తాను. ఇక నేను చేయగలిగిందేమీ లేదు. ఒక్కసారి ఆలోచించుకో దుర్గా. ఇప్పుడు అత్తయ్య అంది కదా నలుగురు నవ్వుతున్నారని. ఆ నలుగురు మనల్ని చూసి నవ్వకుండా చూసుకో. ఆ తర్వాత నీ ఇష్టం. ఇదిగో దేవుడికి దండం పెట్టుకుని మా బావకి నాకు పెళ్ళవ్వాలని కొట్టు. ఏమండి, ఇక్కడ ఆపండి. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? ఒకసారి గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకుని వద్దామండి, రండి. సరే పద. చూస్తావేంటే, కొట్టు. ఏంటో అంత ఆనందంతో అన్ని టెంకాయలు కొడుతున్నారు. లక్ష్మి పెళ్లికి ఏ ఆటంకం రాకూడదని మొక్కుకున్నారేమో, అందుకే కొడుతున్నారు. రండి. నానమ్మా, అదిగో రావాల్సిన వాళ్ళొచ్చారు.
చూడు చిన్న తమాషా చేస్తాను. ఉమ్, ప్రియా పిన్ని సమయానికి వచ్చారు. నా పెళ్లి జరగాలని 101 టెంకాయల మొక్కుకున్నాను. నా పెళ్లి జరగటం మీకు ఇష్టమే కదా? అందరం కలిసి సంతోషంగా ఉందామన్నారు కదా. అత్తయ్య నాకు రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తానంది. ఆదిత్య బావతో నా పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూశాను. అది నిజం కాబోతోంది. నా మెళ్ళో 3 ముళ్ళు పడబోతున్నాయి. మీరు మా నాన్నమ్మ తరపున బంధువులు. అందరం కలిసి ఉండటం మీకు ఇష్టమే కదా? నా తరపున నువ్వు కొబ్బరికాయ కొట్టు. మనం బాధపడుతుంటే ఆ ఇంట్లో దాన్ని చూసి సంబరాలు చేసుకునే మనుషులున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దు. ప్రియా పిన్ని తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమండి, మనకి తులసి అయినా ఒకటే, లక్ష్మి అయినా ఒకటే. దీని పెళ్ళైతే మన కూతురు పెళ్ళైనట్టే కదా. ఏంటండి అలా చూస్తున్నారు? లక్ష్మి ఏమైనా పరాయిదా? నా మేనత్త మనవరాలే కదా. ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మంచి జరగాలని మొక్కుకున్నారు, ఆ మొక్కు తీర్చుకుంటున్నారు. మనం కూడా ఒక చెయ్యేద్దామండి. పరాయి వాళ్ళు కాదు కదండి. ఇలా ఇవ్వు. బాబాయ్ కూడా ఇవ్వు. బాబాయ్ లక్ష్మికి ఆదిత్యకు రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నామే. తెలిసిందేగా, ఇప్పుడే లక్ష్మి చెప్పిందిగా పిన్ని. అయితే ఇంకెందుకు ఆలస్యం, టెంకాయ కొట్టండి. తప్పకుండా కొడతాం. కొట్టకుండా ఎలా ఉంటాం? కొట్టకపోతే కార్యం జరిగేది ఎలా? నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా. మీరు మా ఇంటికి వచ్చిన కారణం? రేపు నా కొడుకు పెళ్ళండి. అదేంటమ్మా ఇంత సడన్ గా రేపు పెళ్ళేంటి? చేయవలసి వచ్చింది స్వామి. ముహూర్తాలు లేవు కదా, అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నాము. రిజిస్టర్ మ్యారేజా? అవును, కానీ మంత్రాలు మాత్రం చదవాలి. రిజిస్టర్ మ్యారేజ్కి మంత్రాలు ఏంటమ్మా? మేము సాంప్రదాయ పద్ధతిలో చేద్దామన్నా ముహూర్తాలు లేవన్నారు. అయినా సరే పెళ్లి ముఖ్యం. అందుకే సాంప్రదాయబద్ధంగా ఇంటి దగ్గర నుండి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకుని బయలుదేరతాం. మీరొక 4 పంతుళ్ళని తీసుకుని మా ఇంటికి రండి. రేపు వారాలు వచ్చాలు ఇలా నాకు ఏ అడ్డు చెప్పకూడదండి. ఇదిగోండి డబ్బు. సరేనమ్మా, రేపు ఎప్పుడు రమ్మంటారు? నేను ఫోన్ చేసి టైం చెప్తాను, అప్పుడు మా ఇంటికి వచ్చేయండి. అక్కడి నుండి వేద మంత్రాలతోనూ మంగళ వాయిద్యాలతోనూ ఇంటి నుంచి బయలుదేరతాం. వస్తారు కదా? మీరు చెప్పాక రాకుండా ఉంటామా? తప్పకుండా వస్తాము. ఉంటాను పంతులు గారు. మంచిదమ్మా. అయితే నన్ను ఆశీర్వదించు దుర్గమ్మ. నానా ఏంట్రా? నాన్న, బయట నా ఫ్రెండ్స్ అంతా ఎరా నీ పెళ్లి తులసితోనా వెంకటలక్ష్మితోనా అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు నాన్న. నన్నేం చెప్పమంటావు? మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ మీ అబ్బాయి పెళ్లి ఎవరితో అంటే ఏం చెప్తారు? నా సంతోషం కోసం చెప్పమంటావా? మీ అమ్మ సంతోషం కోసం చెప్పమంటావా? మన అందరి సంతోషం కోరి చెప్పండి నాన్న. అభిప్రాయాలు చెప్పే సమయం దాటిపోయిందిరా. నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎవరు నిర్ణయం తీసుకుంది? నీ పెళ్లి ఎవరు చేయాలనుకున్నారో వాళ్ళు. ఈ డొంక తిరుగుడు సమాధానాలు అవన్నీ వద్దు నాన్న. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.
విలువలేని అభిప్రాయాలు చెప్పే ప్రయోజనం లేదురా. నేను విలువిస్తానన్నా, చెప్పండి. అది సాధ్యం కాదు. ఎందుకు కాదు నాన్న? మీరు సమర్థిస్తే సాధ్యం అవుతుంది. నేను నిస్సహాయునిరా. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. కొన్ని బంధాలకు తగ్గాల్సి వస్తుందిరా. రక్త సంబంధాలకు విలువరా? నమ్మి నాతో కలిసి సగమై బతుకుతూ ప్రేమ పంచే అర్ధాంగికి తన స్థానం తనకివ్వాలి కదా. నేను కూడా మీ రక్తమే పంచుకుని పుట్టానన్నా, మరి నాకు కూడా ఆ ప్రేమ పంచరా? వాడు మీ చెల్లెలి త్యాగం. అన్నయ్య మీద ప్రేమతో పేగు బంధాన్ని తెంపుకొని నీ భార్యకి పునర్జన్మనిచ్చిన పుణ్యాత్మురాలు మీ చెల్లెలు. రక్తం పంచుకు పుట్టినా నేను న్యాయం చేయలేని స్థితిలో ఉన్నాన్రా. అంటే నేను బయట తలెత్తుకుని తిరుగుతా? అంత వంపులు నేనేం తేలేదు. ఇదంతా కాదు నాన్న, ఫైనల్ గా ఒకటి చెప్పండి. నా పెళ్లి ఎవరితోనో చెప్పండి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి వెంకటలక్ష్మితో అని చెప్పు. పంతుళ్ళకి శుభలేఖల్లో రాయాల్సిన పేర్లు చెప్పొచ్చాను. రేపు పెళ్లి అని సంభావన కూడా ఇచ్చొచ్చాను. ఇక తటపటాయింపులు లేవు, మార్పులు చేర్పులు జరగవు. నీ పెళ్లి లక్ష్మితో అని ధైర్యంగా చెప్పు. నీకు ధైర్యం చాలకపోతే హేళన చేస్తారు అనే భయం ఉంటే నిన్ను అడిగే వాళ్ళ దగ్గరికి నన్ను పట్టుకునేళ్ళు. నేనే వాళ్ళకి చెప్తాను, పెళ్లికి ఆహ్వానిస్తాను. అమ్మా, కొడుకు భవిష్యత్తు బావుండాలని తల్లిగా నేను తీసుకున్న నిర్ణయం. తప్పులు చేసినా, హద్దు మీరినా, గడప దాటినా ఈ చప్పుళ్ళు మారతాయి, మంత్రాలు మారతాయి. నా కోపం స్థాయి పెరుగుతుంది, ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఛే! వాణ్ణి ఏ విధంగానూ సమర్థించి మీరు తప్పు చేయకండి. నా కోపం, ఆవేశం తప్పితే పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేను. ఏంటి ప్రియా ఇది? జరుగుతున్నది చూసి భరించలేకపోతున్నానండి. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను చూడలేను ప్రియా. మరేం చేయమంటారండి? నా బాధ ఎలా చెప్పుకోను? ఎవరికి చెప్పుకోను? ఎవరికి చెప్పుకున్నా ఆగేటట్టు లేదే. తులసి బ్రతుకు అన్యాయం అయ్యేటట్టుంది. అది ఎక్కడో ఉండి ఇక్కడ కలుసున్నట్టు ఏమీ జరగనట్టు నటించమంటుంది. తులసిని అన్ని ఇంటి కోడల్ని చేయాలన్నదే నా కోరిక. వాళ్ళు ప్రేమించుకుని కూడా 10 ఏళ్లు కావస్తుంది. వాళ్ళ ప్రేమ ఫలిస్తుందని, నా ఆశ నెరవేరాలని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాను. నన్ను సంతోషంగా ఉంచాలని తులసి ఒక పక్క పోరాడుతూనే ఉంది. కానీ ఏ కోరిక నెరవేరక, ఎవరి జీవితం బాగుపడక, దాని జీవితం ఇలా అన్యాయమైపోతుంటే ఎలా చెప్పండి? ఆదిత్య ఎవరండి? నా కొడుకు. ఇటు తులసి నేను పెంచుకున్న కూతురు. ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదండి. ఒకవైపు కన్న తల్లిగా, ఒకవైపు పెంచిన తల్లిగా ఎలా సహిస్తూ ఉండమంటారు? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. ఇద్దరు నాకు 2 కళ్ళండి. నా ప్రాణం, నా ఊపిరి, నా శ్వాస అంత వాళ్లే కదండి. దీన్ని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే అర్థమేముంటుందండి? నా త్యాగానికి ఫలితమేముంది? ఇంక లాభం లేదండి. నేను చూస్తూ ఊరుకోనండి. ఊరుకోకపోతే మనం చేయగలిగింది ఏముంది ప్రియా? ఆవేశపడితే పరిష్కారం రాదు, ఆలోచన చెయ్యాలి. ఇంకా ఏం ఆలోచించమంటారు? ఎన్నాళ్ళని ఆలోచించమంటారు?
అది ఎంతో చేసింది, దానికి ఫలితం లేదు. నేను ఆలోచిస్తే జరిగేది మాత్రం ఏముంటుంది? ఈ ఆలోచనలతో వేచి చూడడం వల్ల ఫలితం లేదు అనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ పెళ్ళి ఆగదు. ఏ దారి చూపని బదులు దొరకని ప్రశ్నలే, ప్రతి ఘడియ ఘడియ భయము పెరిగనే, సందేహపడుతూ అడుగు